హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మహమ్మారి కరోనా మళ్ళీ వచ్చేసింది. కోవిడ్-19 మళ్ళీ స్థాపించింది. ముఖ్యంగా మనం ఇండియాలో చూసుకుంటే సుమారుగా 250 కేసులు పైగానే అందరికి కూడా పాజిటివ్ కేసులు వస్తున్నట్టు వైద్య నిపుణులు చెప్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకుంటే కూకట్పల్లిలో ఒక కేసు అయితే నమోదైంది. అది కూడా పాజిటివ్‌గా. ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా 3 కేసులు అయితే నమోదైనాయి. అవి కూడా పాజిటివ్‌గానే. మరి ప్రజలందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్య నిపుణులందరూ కూడా చెప్పేది ఒకటే. ఈ కరోనా అంత భయంకరం ఏం కాదు. ఇది జస్ట్ లైట్‌గానే అంటున్నారు. కానీ సుమారుగా 30-40 మంది ప్రాణాలు కూడా కోల్పోయారంటే యావత్ భారతదేశంలో. మరి ఇది ఎంతవరకు నిజమన్నది. మరి బయటకు వస్తున్న వార్తలు మరి ఇలాగే ఉన్నాయి. మరి కరోనా నిజంగానే వాతావరణం చేంజ్ వల్ల వచ్చిందా? లేకపోతే మళ్ళీ ఎవరైనా సరే వైరస్‌ని మళ్ళీ ఇండియాలో మళ్ళీ స్థాపిస్తున్నారా? విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కోవిడ్-19 టెస్ట్ మాత్రం చేపించుకోవాలని వైద్య నిపుణులందరూ కూడా కోరుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. మరి ఈ కరోనా నుంచి ఎలాగ మరి ప్రజలందరూ కూడా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులను అడుగుతుంటే వాళ్ళందరూ కూడా ఇచ్చే సమాధానం ఒకటే. తప్పకుండా సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా మూతికి మాస్క్ మాత్రం తప్పకుండా కూడా ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్‌ని తప్పకుండా కూడా వాడాలని కూడా వైద్య నిపుణులందరూ కూడా చెప్తున్నారు. మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ అయితే చూస్తూనే ఉండండి.